ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పడ్డ కష్టం మీ అందరికీ తెలుసు. పోరాటాలు చేశారు, అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. ఈ రోజు వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక రాజమాత మధ్యలో డబ్బులు వచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఒక్కటే ఆలోచించండి, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు. పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఈరోజు డబ్బెత్తుకొస్తున్నారు. మీకందరికైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, ఓటుకి 5,000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 కూడా ఫ్యాను గుర్తు మీద వేసి, ఒకటి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతూ, పొరపాటుగా మీరు ఏదైనా చేస్తే మరలా చంద్రబాబు అనేవాడు గాని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీ సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. వాలంటీర్స్ వ్యవస్థనంతా కూడా తీసేస్తారు. సచివాలయ వ్యవస్థని రద్దు చేసేస్తారు. మరలా రాష్ట్రం వెనకబడిపోతుంది. వాలంటీర్స్ ఈరోజు ఏ విధంగా పనిచేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు. చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. అంతా కూడా పసిబిడ్డలు. పెన్షన్ మార్నింగ్ 4:30కే తీసుకొచ్చి మీకు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ మర్చిపోవద్దు. ఇదే వాలంటీర్స్ పెన్షన్ ఇవ్వనీయకుండా ఈ మధ్యనే నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు చెంచా చేత కోర్టులో వేయించి ఆపించాడు. పెన్షన్లు అందక రాష్ట్రంలో 33 మంది చనిపోయినారు. ఎక్కడ పెన్షన్స్ వాలంటీర్స్ ఇస్తే మనకు అనుకూలం అవుతుందని భయపడి ఆ పని చేశాడు చంద్రబాబు. ఇప్పుడే ఆ పని చేసిన వాడు రేపేదైనా పొరపాటుగా ఆ సీట్లో కూర్చుంటే మొత్తం పథకాలన్నీ ఆగిపోతాయి. ఇది ఒక్కటే మీరు దృష్టిలో పెట్టుకోండి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మనిషి, ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. మీరు తిరిగి 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 ఆఫీసుల చుట్టూ రాష్ట్రమంతటా కూడా ఇళ్ల స్థలాలు లేక చాలా బాధలు పడుతుంటే 31 లక్షలు ఇచ్చి ఇళ్లు కూడా కట్టిస్తా ఉన్నారు.